ఉంటే తీసుకురండి. పదింటికి కాదా? 10ంటికి వెళ్ళి అక్కడ ఉంటారా? అవును, అక్కడ ఉంటే అక్కడ దగ్గర అయితే ఇంత లాంగ్ వెళ్ళాలంటే వర్షం పడినప్పుడు వెళ్ళలేదు. వేస్తుందండి దెబ్బ. అదిగో ఇదంతా కమ్ముకు వచ్చింది, అదిగో గట్టిగానే పట్టింది. మామూలు పడట్ల. పైథాన్ కొంత నేర్చుకోవచ్చట్టుగా ఇలాగ ఆన్లైన్ లో. ఇంకంత దూరం రాలేదు, అంత డెప్త్ లేదు. ఇప్పుడే బేసిక్స్. ఈవెన్ ఆడ్ నెంబర్స్ రాయగలవా? ప్రోగ్రామ్ రాస్తావా? అంతే. రివర్స్ నీ పేరు రివర్స్ లో రాయగలవా? రాయగలుగుతావా? నేర్చుకోవట్లా, ప్రాక్టీస్ చేయి. కోడింగ్ అంటే షార్ట్ కట్స్ అనే కదా. మేము ఇంటర్వ్యూ నిజమా? అందుకే అడుగుతున్నా. కోడింగ్ లో షార్ట్ కట్స్ ఎక్కువ. అయ్యే వాళ్ళు చూపించాలి మాకు, అంటే టైం సేవ్ కోసమేగా. కరెక్టే, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉందో మాకు తెలవాలి. అది ఇప్పుడు వాడిని అడిగి 2 క్వశ్చన్లు. ఇప్పుడు వాడు టచ్ చేస్తుండు. ఇప్పుడు అదే అర్థమైంది, చెయ్యాలా, చేస్తే అలవాటు అయితే. అందుకే 2-3 క్వశ్చన్లు అడిగి ఒకటి చెప్పిండు. అట్లా కొంచెం నేర్చుకుంటే అదే కొద్దిగా ఒక్కసారి అంటే రాదు. మామూలుగా ఏదండి సాయిబాబు గారు, మామూలు కాదు ఏసీ. కానీ ఏం మంట పుట్టిందండి, వేడి. ఫోన్ చేసి చేను కాడ నుంచి ఇంటి దాకా కూడా వస్తున్నాం. నేను ఇంట్లోనే ఉండలేకపోయాం, అంత మంట పుడుతుందా. పని మీరు అట్ట చేయించారా దేవుడి తెలియదు. 2 గంటలు ఉండి 2 గంటలకు లేను, గంట ఉండి పోయి చెట్టు కింద కూర్చొని నీళ్లు కూడా అయిపోయింది తాగడం. వాళ్ళు చేసేటోళ్ళు గట్ట చేయించారు, అంత మంటలు చేశారు. వాళ్ళకి అదే పని కాదు, మనం ఆగలేం. వాళ్ళ చర్మం అలవాటు అయిపోతుంది. వాళ్ళు పెద్ద వాన పడేట్టుంది. వాతావరణం మాత్రం జమ్ముంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పెద్ద వర్షం పడేట్టుంది. మరి అది పడుతుందో మరి మబ్బులు తేలిపోతాయో తెలియదు. చివరి చూడండి మబ్బులు ఎలా కలుస్తున్నాయో. సుజాతా నగర్ కొత్తగూడెం వెళ్ళే హైవే రోడ్డు ఎడ్జ్ అది. వేపలగడ్డ చూడండి, వస్తుంది వర్షం. వాన కొట్టుకుంటూ వస్తుంది చూడండి. చూడండి ఎలా ఉంది, చుట్టూ నల్లగా ఉంది మబ్బు, ఆకాశం పట్టేసింది. వస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. వా వేసేస్తుంది, వెళ్ళిపోవాలి ఇంట్లోకి. ఆకాశం నీ హత్తురా, అవకాశం వదలత్తురా. ఇంత కమ్ముకొచ్చేస్తుంది వాన. వాన వాన చూడండి, మబ్బుల్లో వాన. చూడండి మా బల్బు మబ్బుల్లో వానలో ఎలుగుతుంది. మా బల్బు చూడండి, ఆపా చెట్లు వానకి. చూడండి వాన గాలికి ఎలా ఊగుతుంది. ఎల్ నీనో ఎఫెక్ట్ వస్తుంది, ఇంత ముదురుకొని వస్తుంది, కానీ మరి ఎప్పుడు తేలిపోద్దో తెలియదు. ఇదే ఎల్ నీనో ఎఫెక్ట్ అట. పడితే విపరీతంగా పడతాయట, లేకపోతే ఆగిపోతాయి. చూడండి ఎలా పడుతుంది, ఊరు లేపేస్తాం. ఇది పాత అంజనాపురం, సుజాతానగర్ మండలం, పాత అంజనాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ జోన్లో ఈ వర్షాలు. ఇదంతా తెలంగాణ జోన్. భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి జిల్లా. చూడండి ఎలా పడుతుంది, విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది. ధార ఇలా వస్తుంది.
మబ్బులు చూడండి మొత్తం కమ్ముకు వచ్చేసి ఇప్పుడు ఆగినాయండి. ఇప్పుడు గాలికి తేలిపోలేదు. ఇన్ని రోజుల నుంచి గాలికి వెళ్ళిపోతూ ఇంత మూమెంట్ వచ్చి కూడా తేలిపోయిన సందర్భాలు మొన్నటి వరకు ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం విపరీతంగా పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జోన్ సుజాతానగర్ మండలం పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, తర్వాత సింగభూపాలెం, ఉప్లాతండ, చిల్లాతండ మొత్తం ఈ పల్లెటూర్లు ఈ గ్రామాల్లో చూడండి మొత్తం రైతులు రెడీ చేసుకుని ఉన్న పువ్వులు ఇప్పుడు కుదిరిందండి. పాపం తడిసే అవకాశం ఆ వరుణుడు ఇప్పుడు ఇచ్చాడు భూమికి. ఇప్పుడు వేసిన పత్తి గింజలు చూడండి, మేమే నెంబర్ 1 అని బయటకు వస్తాయి. ఇప్పుడు పత్తి గింజలు మొలకెత్తుకుంటూ రేపు చూపిస్తాం మీకు. మొలకెత్తి వస్తున్న పత్తి గింజల్ని కూడా చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళు విత్తనాలు వేసి పెట్టి విత్తనాలు వేసి పెట్టారు వర్షం కోసం. రైతులకు కొద్దిగా ఆనందం కలిగిద్ది. ఓన్లైన్ మరి ఎక్కువైనా ప్రమాదమేనండి. ఇది ఎక్కువ అవ్వకూడదు. ఆ దేవుడి ఆ వరుణుడి కరుణ వల్ల ఎంతవరకు ఉండాలా ఇవి అంతవరకే కురవాలా అని మనందరం కోరుకుందాం. ఎందుకంటే రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. ధరలు కూడా అంతగా పెరగవు. ఈ వర్షాలు ఇలాగనే పడకపోతే కరువు ఏర్పడిందంటే ఇప్పటికే చచ్చిపోతున్నామండి. రేట్లు పెరిగి ఇక సామాన్యులు బతికే పరిస్థితులు ఉండవు. అందుకనే ఆ దేవుడు కరుణించాలని మనందరం కోరుకుందాం. ఎలానైనా ఎఫెక్ట్ లేకుండా ఏదో దేవుడి దయ వల్ల తొలగిపోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మనం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది. తుఫాన్ ఎఫెక్ట్ లా ఉంది ఇది. కానీ తుఫాన్ అయితే చెప్పలేదు, మరి తుఫాన్ ఎఫెక్ట్ లానే ఉంది. జనరల్గా వర్షాకాలంలో వర్షాలు నార్మల్గా పడతాయి, కానీ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటే మాత్రం కంటిన్యూగా ఒక 10-8 రోజుల వరకు పడుతూనే ఉంటాయండి. కనుక తుఫాన్ ఎఫెక్ట్లా లేదు ఇది. ఇది వర్షాభావన కలిగినట్టే ఉంది వర్షాలే. కనుక చూడండి ఎంత దారుణం, ఎంత బాగా పడుతున్నాయి చూడండి. పడాలా మొన్నటి వరకు ఇంత పడలేదండి. ఏ పెద్ద వాన ఇది మొన్నొకసారి పెద్దది పడింది, మరి నైట్ ఎంత పడ్డదో చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తుండగా పడే పెద్ద వాన ఇదండి. చూడండి ఏం కనబడట్లా. ఊర్లు మొత్తం చెట్లు, గుట్టలు, పుట్టలు అన్నీ కూడా వర్షంలో కమ్ముకుని పోయినాయి. విపరీతమైనటువంటి వాన పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం పాత అంజనాపుర గ్రామంలోని సన్నివేశం దృశ్యం చూడండి. చెట్లు చూడండి హాయిగా స్నానాలు చేస్తున్నాయి. ఆ యొక్క వర్షంలో పరమానందంతో నాట్యం చేస్తూ చెట్టు ఎలా తలలూపుతున్నాయో చూడండి. తలస్నానాలు చేస్తున్న వేప చెట్టు చూడండి ఎలా చేస్తుంది. విపరీతమైన వర్షం ఇలాగనే కురవాలి. రైతులు బాగా సంతోషంగా ఉండాలి, పంటలన్నీ పండాలి. చూడండి చక్కగా పోలేండి. దేవుడి దయ వల్ల రైతులకి హ్యాపీగా పంటలు బాగా పండుతాయి. అంతే మనకు కావాల్సింది కూడా అదే కదా. కనుక మనం అందరం మంచిగా వానలు ఇలానే కురవాలి. ఎల్నోనిన్ ఎఫెక్ట్ రివర్స్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. ఎల్నోనిన్ ఎఫెక్ట్ వల్ల ఋతువులు రివర్స్ అయినాయి, కానీ ఎల్నోనిన్ ఎఫెక్టే రివర్స్ అయిపోవాలని మనందరం దేవుణ్ణి కోరుకుందాం. ఎందుకంటే ఎవరికైనా బాధే కదండి. కరువు అంటే భయంకరమైన కరువు వస్తుందని చెప్తుంటే సూపర్ ఎల్నోనిన్ ఎఫెక్ట్ అని చెప్పారంటే భయం వేసిందండి. కనుక ఆ భయాల్ని దేవుడు తలుచుకుంటే అంత ఆ వాతావరణం రివర్స్ అయితే కనుక దేవుడి వల్ల ఎల్నోనిన్ ఎఫెక్ట్ పోయి మళ్ళీ మన వాతావరణం మనకు రావాలని మనందరం మనసారా కోరుకుందాం. రైతులందరూ బాగుంటే మనందరం బాగుంటాం కనుక. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాతావరణాన్ని మీకు చూపించడానికి ఈ బయోటెక్నిక్ తెలుగు ఛానల్ ద్వారా ఈరోజు మనకి మంచి రోజు చూస్తున్నారు కదా. ఇది జూన్ నెల, ఇంకా జూలై స్టార్ట్ అవ్వలేదు. జూన్ నెల 27 చాలా మంచిగా వర్షం పడుతుందండి ఇక్కడ పాత అంజనాపురంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జోన్. ఈ తెలంగాణ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా రైతులు పాపం భూములు దున్నుకొని రెడీగా ఉన్నారు. కొన్ని వేల ఎకరాలు. కనుక మీకు వరుణుడు కరుణించాడు. హ్యాట్సాఫ్ టు వరుణుడిని మనం హ్యాట్సాఫ్ చెప్దాం. మనందరం ఇలానే వర్షాలు మంచిగా పడి రైతాంగం బాగుంటే మనందరం బాగుంటాం. ధరలు కూడా ఎక్కువ పెరగవు, కంట్రోల్లో ఉంటాయి. అదే వర్షాలు లేకపోతే పంటలు పండకపోతే నష్టం. అలా అని ఈశ్వర్ ఈ టుడే 28 జూన్ 28 అండి. జూన్ 28, 2026
చూడండి, ఇది ఉత్సవ భావన. ఇన్ని రోజుల నుంచి పడిన వర్షం వేరండి, ఈరోజు పడుతున్న వర్షం చూడండి. జల్లులు, గాలి, వాన, విపరీతమైన వాన. ఎదరు చూడండి, ఆ రోడ్డు అంతా కూడా ఏమి కనబడట్లేదు. మా ఎదురుగాను సుజాత నగర్ టు కొత్తగూడెం వెళ్ళే రోడ్డు ఉందండి, హైవే రోడ్డు, ఖమ్మం రోడ్డు. అది ఆ ఖమ్మం రోడ్డు ఏం కనబడట్లేదు చూడండి. మొత్తం చుట్టూ చూడండి, ఇవ్వండి చెట్లు ఎలా విపరీతంగా స్నానాలు చేస్తున్నాయి చెట్లు. మా ఫామ్ హౌస్ అయితే ఫుల్గా టార్పాలు వేసేసాం. దేవుడి వల్ల మా ఫామ్ హౌస్ కూడా హ్యాపీగా తడవకుండా ఉంది. కానీ చూడండి ఎలా వెలుగుంది, కనబడుతుంది కదా మా ఫామ్ హౌస్ వర్షంలో. చూడండి, కొంచెం చూపిస్తాను మీకు మా ఫామ్ హౌస్ వర్షంలో నుంచి. దయచేసి చూడండి, చూడండి గేటు కూడా ఇట్లా వర్షం అంతా పెద్ద కొడుతుంది వాన. చూడండి, ఇవ్వండి మా జామ చెట్లు కూడా చక్కగా స్నానాలు చేస్తున్నాయి, చింత చెట్లు స్నానాలు చేస్తున్నాయి. ఈరోజు అన్ని చెట్లు మొక్కలు అన్నీ కూడా మనస్ఫూర్తిగా స్నానాలు చేస్తున్నాయండి. చూడండి, ఇవ్వండి ఎర్ర వచ్చేసింది కూడా అప్పుడు ఎర్రది. చూడండి, ఇవ్వండి విపరీతమైన వాన. ఇది రెండో వాన అండి. పెద్ద వర్షాల్లో మొన్నొకసారి ఒకటి పడ్డది, అది నైట్ పట్టడం వల్ల మాకు ఎంత పడిందో కనబడలేదు. ఈరోజు పగలే పడుతుంది కనుక ఇప్పుడు దాదాపుగా టైం కూడా సాయంత్రం కావస్తుందండి. చూస్తున్నారు కదా, చెట్లు కూడా మంచిగా స్నానాలు చేస్తున్నాయి, తల స్నానాలు, వేప చెట్లు వర్షం గాలిలో. చూడండి, ప్రకృతి పరవశించిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తారండి మా ఫామ్ హౌస్, మా షెడ్ కూడా. కరెంటు కూడా తీసేస్తున్నాడు, కరెంటు కూడా తీసేసాడు. వర్షంలో బల్బు ఎందుకు మళ్ళీ చేంజ్ రావచ్చు. మా ఫామ్ హౌస్ కూడా చూపిస్తాను మీకు కిటికీలో నుంచి. చూడండి, ఇదిగోండి కిటికీలో నుంచి మా ఫామ్ హౌస్ కనబడుతుంది. పట్టాలు వేసాం, ఇదిగోండి ఎల్లో కలరు చెట్లు అడ్డం ఉన్నాయి, ఎల్లో కలర్లో కనబడుతుంది. అటు నుంచి తలుపు తీసి చూపిస్తాను మీకు ఫామ్ హౌస్. మా ఫామ్ హౌస్ చూడండి ఫ్రెండ్స్, అదిగా చూడండి మా ఫామ్ హౌస్ ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది. మా వంటగదిలో నుంచి డోర్లో నుంచి చూస్తున్నాం. చూడండి, ఇదిగోండి మా ఫామ్ హౌస్. కొన్ని చెట్లు అడ్డం ఉన్నాయండి, తొలగించాం, అవి కూడా తొలగించాలా. మా చింత చెట్టు చూడండి ఎలా పెరుగుతుందో, ఇంత మానిది చూస్తున్నారు కదా. ఇదిగోండి మా చింత చెట్టు ఇంటి పక్కనే ఉండేది. దీనివల్ల మాకైతే ఎక్కువ చల్లగా ఉందని ఉంచుతున్నాం, తీసేయాలా మూమెంట్లు బట్టి. ఇది ఉంటే ప్రమాదం అని చెప్తున్నారు కనుక కరెంటు తీగలకు కూడా ప్రమాదం, తీసేయాలనుకుంటున్నాం అండి. తీసేస్తాం, కొద్దిగా చూసి దాని అవకాశాన్ని చూసి తీసేస్తాం. ఇదిగోండి మా ఫామ్ హౌస్ చూస్తున్నారుగా, మొత్తం చూడండి ఎలా వర్షానికి చెట్లన్నీ కూడా చక్కగా హ్యాపీగా తలూపుతూ స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి చెట్లు. చూడండి మా ఫామ్ హౌస్లో, ఇదిగోండి ఫామ్ హౌస్ కనపడుతుంది, ఎల్లో కలర్ షీట్. చూడండి, ఇదిగోండి మొత్తం దేవుడి దయ వల్ల మొత్తం వేసాం, మంచిదైంది. లేకపోతే మా కుందేళ్ళు ఇబ్బంది పడేవి, మా ర్యాబిట్స్ చాలా ఇబ్బంది పడేవి. శుభ్రంగా డబుల్ టార్పాలు వేసేసామండి, ఫుల్ వేసి పడేసాం. ఎక్స్టెండ్ చేసిన 12 అడుగులకు కూడా ఫుల్ టార్పాలు తెచ్చేసేసాం. మొన్న పెట్టాను కదండి హౌస్, టార్పాల్ హౌస్ అదే. మొత్తం 35 బారు 25 ఎడల్పుతో వేసినటువంటి షెడ్ అండి అది. కుందేళ్ళండి కూడా ఇప్పుడు హ్యాపీగా వెచ్చగా పడుకుని ఉన్నాయి. ఇప్పుడే మేత పెట్టి వచ్చామండి, అరిటాకులు కొద్దిగా దానా వేసామండి, అరిటాకులు వేసాం. ఇప్పుడే అవి శుభ్రంగా తిని వెచ్చగా పడుకున్నాయి. చుట్టూ ఏ జల్లు కొట్టకుండా గ్రీన్ క్లాత్లు కట్టేసామండి. బట్ ఇప్పుడే చూసి మేము జస్ట్ ఇలా వర్షం పడే ముందే వెళ్ళాము. మేము వెళ్ళి మేత వేసి మళ్ళీ అరిటాకులు, లేతాకులు తింటాయండి, విపరీతంగా తింటాయి అరిటాకులు వేసి మొత్తం సెట్ చేసి ఇప్పుడే వచ్చామండి. రోజు 3-4 టైంకి వేసేస్తామండి మేత. చూడండి ఫ్రెండ్స్, ఇది పాత అంజనాపురం అండి, ఇది సుజాతానగర్ మండలంలో. ఈ రోజు అండి పెద్ద వాన. చూడండి, అదొక యాప్ చెట్టు కనపడుతుంది చూడండి, ఇంటి దగ్గర ఇంటి ఇతర చుట్టూ ప్లేస్లో ఇంకో యాప్ చెట్టు. మా చుట్టూ వేప చెట్టు మామూలు విషయం కాదండి. ఇది మన ఇండియాకి ఔషధ ఖనిజ అంటే వేపేనండి. వేపలో అన్ని భాగాలు కూడా ఔషధ విలువ కలిగినవే. ఆ యొక్క నింబోడిన్ అనే ఒక కెమికల్ ఉంటుందండి వేపలో, అది చాలా మంచిదండి. ఎలాంటి విషజ్వరాలకైనా, చర్మ వ్యాధులకైనా, వైరస్ బ్యాక్టీరియా లాంటి డిసీజులకైనా వేప యొక్క బెరడు, వేప ఆకు, వేప కాయ అన్నీ కూడా మంచి పనిచేస్తాయండి. చూసారు కదా, మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మా యొక్క గార్డెన్ని చూపిస్తున్న వర్షం పడేటప్పుడు.
మొత్తం లోపలికి వెళ్ళి చూపించవచ్చు, కానీ మొత్తం వర్షం పడుతుందండి, బయటకు కూడా వెళ్ళనీయట్లేదు. వస్తున్నారుగా చూడండి. ఇంకా ఇవన్నీ తీయాలా. గ్రీన్ క్లాత్ ఇప్పుడు గాలి వేసేసామండి, లింక్ మెష్ కట్టేసాం చుట్టూ. ఇప్పుడు కోళ్ళు కూడా పెంచుతాం, కోళ్ళు, కౌంజు పిట్టలు అన్నీ కూడా డెవలప్ చేస్తామండి. అన్నీ కూడా మీకు మార్కెటింగ్లో పెడతాం, తుద్దురు కానీ మీకు కూడా ఉపయోగపడే విధంగా పెడతాం. ముఖ్యంగా కుందేళ్ళు, కౌంజు పిట్టల్ని మీట్ పర్పస్ కూడా అమ్ముతామండి తెచ్చి. మీట్ పర్పస్ మీద కౌంజు పిట్టల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా మంచిదండి. వాటిలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుందండి. తర్వాత వాటిలో ఉండే తక్కువ కొలెస్ట్రాల్ కూడా మంచి గుడ్ ఫ్యాట్ అండి. అది హెచ్డిఎల్ అండి, ఎల్డిఎల్ కాదు, హెచ్డిఎల్. మంచిది, చాలా మంచిది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే కౌంజు పిట్టలు. ఒళ్ళు నొప్పులు ఉండవండి. కౌంజు పిట్ట మాంసం తింటే నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ప్రోటీన్ లోపం ఉన్నవాళ్ళు కౌంజు పిట్ట మాంసం తింటే వారంలోనే మీకు బాడీలో తేడా వచ్చేస్తుందండి. అలాంటి కౌంజు పిట్టలు కూడా తెచ్చి మేము మార్కెటింగ్ చేస్తామండి. కౌంజు పిట్టలు ఇప్పుడు తెస్తాం, వాతావరణం సెట్ అయిపోయాక. నాటుకోళ్ళు, కౌంజు పిట్టలు అన్నీ కూడా చూడండి మా ఫామ్ హౌస్ అది. ఈ విధంగా మా ఫామ్ హౌస్లో మళ్ళీ అనేక ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు వర్షాలకి చాలా డెవలప్ అవుతాయండి, మంచిగా పెరుగుతాయి. నేల ఉసిరి ఉన్నదాకా కనబడలేదు. నేల ఉసిరి వల్ల అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా విషసంహారపు మొక్కలండి. నేల ఉసిరి, పిప్పెట్టాకు, వేప, సీతాఫలం ఆకు కూడా అండి దురదలకి విపరీతంగా మంచిగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఉంటే. సీతాఫలం ఆకులు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తాయండి. చూడండి, మేము కూడా నెక్స్ట్ ఇప్పుడు కషాయాలు కూడా తయారు చేస్తాం మా ఫామ్ హౌస్లో. అవి కూడా రైతులకి మేము ఎలా ప్రయోగించాలో చూపిస్తాం. అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది, చాలామంది తెలుసండి, చాలామందికి తెలియదు, కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం కూడా ఈ వ్యవసాయ విధానంలో పనికొచ్చేటటువంటి సహజమైన రసాయనాలను, ఎరువులను ఎలా తయారు చేయాలా, సహజమైనటువంటి పురుగు మందులని, పెస్టిసైడ్స్ని, ఎరువుల్ని ఎలా తయారు చేయాలో కూడా మేము పెడతామండి. ఆవు పేడ, ఆవు మూత్రం, కొన్ని ప్రకృతిపరమైనటువంటి ఆకులతో ఈ ముఖ్యమైనటువంటి విషసంహారకమైన పెస్టిసైడ్ తయారు చేయొచ్చండి. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాటికి చాలా మంచిదండి. నేచురల్గా తయారు చేసినవి కనుక. చూడండి, ఇవ్వండి, అన్నీ అటవీ సంపదలా ఉంటాయండి మా ఏరియా మొత్తం. చూడండి, అడవిలానే ఉంటుంది. చూడండి, అన్ని రకాల చెట్లు ఉంటాయి మా దగ్గర. చింత చెట్లు, వేప చెట్లు, సీమ చింతకాయ చెట్లు, గుబ్బ చెట్లు, తర్వాత తాటి చెట్ల, మొత్తం ఊరంతా తాటి చెట్లేనండి. ఇక్కడ ఏరియాల దగ్గరలో మా పక్కనే ఉన్నాయండి. పెద్ద పెద్ద తాటి పండ్లు కూడా పడుతున్నాయి రాలి. ఆ తాటి పండ్లు అప్పటి అంటే ఓపికగా చేసేవాళ్ళు అండి. తాటి రొట్టె అని, తాటి మామిడి తాండ్రం అని. కానీ ఇప్పుడు వాళ్ళకి అంత సీన్ లేదండి, అంత ఓపిక లేదు. మొన్న వెళ్ళి చూసినప్పుడు పెద్ద తాటి పండు మస్తు స్మెల్. మీకు వీడియో పెడదాం అనుకుంటే ఫోన్ తీసుకెళ్ళలేదు. అసలు దాంట్లో తాటి రొట్టె తయారు చేయొచ్చండి, తాటి తాండ్రం తయారు చేయవచ్చు. అయితే పండు పడగానే కింద తీసుకొచ్చేయాలండి తాటి పండుని. అది మనం పడకం గంట 2 గంటలు వచ్చితే దాని మీద సన్న పురుగులు ఎక్కి ఇక మనం తినలేమండి. అది పడిన వెంటనే గాలికి పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలండి, గాలికి పడిన వెంటనే. లేకపోతే పెద్ద గడబొంగు పెట్టి మనమే దులిపి కాయలు తెచ్చుకోవాలా. దాన్ని కాల్చాలా. కాయని కాల్చితే మామిడి తాండ్రం అంటే ఎలా ఉంటుందో పసుపు పచ్చగా మామిడి జ్యూస్ లాగా వస్తుందండి. ఒక దువ్వెన పెట్టి దువ్వితే మొత్తం పీస్ అంతా వచ్చేస్తుందండి. ఆ పీస్ తీసాక దాని గుజ్జుని మన బియ్యం పిండిలో కలిపి కొద్దిగా లైట్గా బేకింగ్ సోడా వేసి మనం ఆవిరికి పెడితే మంచి తాటి రొట్టె తయారైతుందండి. ఎమ్మా టేస్ట్, పోషక విలువగలవి. ఆ విధంగా చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే తాటి తాండ్ర అంటారండి. బాగా మొత్తం చూసేసి ఆ గుజ్జుని సాప మీద, అప్పట్లో ఈత సాపలు ఉండేయండి, ఈత సాపలు, తర్వాత కొబ్బరి సాపల మీద ఆరబెట్టేది. అందుకని తాండ్రకి వెనక భాగంలో కొబ్బరి ఆకుల డిజైను, ఈతాకుల సాప డిజైన్ ఉండేదండి అప్పుడు తాండ్రలకి. ఇప్పుడు మొత్తం పళ్ళాల్లో నూనెను రాసి, నెయ్యి రాసి కూడా ఎండబెట్టొచ్చటండి స్టీల్ పళ్ళెంలో. అలాగా మామిడి తాండ్ర, తాటి రొట్టె కూడా తయారు చేయొచ్చండి. అది తాటికాయ యొక్క స్టోరీ అండి. చుట్టూ చెట్లు ఉన్నాయి మాకు, తాటి చెట్లు. నెక్స్ట్ మీకు వీడియో పెడతా అండి. నేను తాటికాయ మీకోసమైనా పెడతాను. చుట్టూ కిందకి వెళ్ళి మొత్తం తాటికాయతో మనకి విలువ ఏంటి, తాటికాయల పోషకాలు ఏంటి, చాలా బలం అండి తాటి రొట్టె. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియట్లేదు, తెలిసిన వాళ్ళకి చేయడం ఓపిక కూడా అంత ఓపిక కూడా ఉండట్లేదండి. ఈ విధంగా పాత అంజనాపురంలో చూడండి, ఇప్పుడు అంత పడిందా వర్షం చూపిస్తుంది చూడండి. ఇది మరి అసలు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన మబ్బుకి, ఇప్పుడున్న వాతావరణానికి చాలా పడుతూనే ఉండాలి, కానీ కొద్దిగా తగ్గిపోయింది మళ్ళీ. ఏమంటే ఇది ఎల్నోని ఎఫెక్ట్ ఇలా కూడా పనిచేస్తుందని మీకు తెలుస్తుంది. చూడండి, బయటకు వెళ్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్,
ఇది చూడండి, ఇప్పుడు చూడండి వాతావరణం ఎంత మారిపోయింది. ఇందాకడికి ఇప్పటికి తేడా చూడండి. ఇప్పుడు పడుతుంది, సన్నగా పడుతుంది. ఇంతాక ఎంత కుండపోతగా పడ్డది. ఇప్పుడు చూడండి తగ్గిపోయింది ఎఫెక్ట్. అది చూడండి దార ఎలా పడుతుంది, సన్నగా తగ్గిపోయింది. మరి ఇది వెళ్ళిపోద్దో తెలియదు, మళ్ళీ పడుతుందో కూడా తెలియదండి. అదే ఎల్నోని ఎఫెక్ట్ అంటే రావడం మాత్రం చాలా పెద్ద వాన పడే విధంగా, చాలాసేపు పడే విధంగా వస్తుంది, కానీ ఆగట్లేదండి. అది ఆగకపోవడమే కొద్దిగా బాధాకరమైన విషయం. కానీ ఇక పర్లేదండి, ఈ మాత్రం పడ్డా రైతులు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, వ్యవసాయం కొద్దిగా ఊపిరి అందుకుంటుంది, కొద్దిగా వ్యవసాయం కూడా మంచిగా పండడంలో ఇక పంటలోకి ఎక్కువ నీరు అందినట్టే ఇక కనుక ఈ యొక్క నీళ్లు మనకి ఎంతవరకు పడ్డా కూడా వ్యవసాయానికి చాలా మంచిదండి. చాలు. ఇంకా అయితే ఇక్కడ అప్పుడప్పుడు పడతాయేమో అని చెప్పారండి ఎల్నోని ఎఫెక్ట్ వాళ్ళు అప్పుడప్పుడు పడతాయి, మరి పడకుండా అయితే ఉండవు, కానీ తక్కువ పడతాయి. ఎండ కాసినప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏమైంది అంటే వర్షాలు పడతాయి కానీ తక్కువ పడతాయి, ఎండ మాత్రం ఎక్కువ ఉంటుంది అని చెప్పారండి. అదేవిధంగా పడ్డ చోట పడుతున్నాయి, మళ్ళీ ఎండ కొడితే మాత్రం మామూలు కొట్టట్లేదండి. చాలా విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుంది. లేకపోతే ఇలాగ మబ్బు కమ్ముకొచ్చి వర్షం పడుతుంది. అంటే నిలవట్లేదు. చూడండి ఎంతసేపు పడ్డది మీరు చూశారుగా, ఒక అరగంట పడినట్టు ఉంది అంతే. చూసారు, ఇలా కాకుండా గంటలు కుండపోతగా పడట్లేదు, ఆగిపోతుంది. ఇప్పుడు చూడు ఆగిపోయింది. ఎంత జరిగి ఎంతసేపు పడ్డది చూడండి. ఇప్పుడు చూడండి స్లో అయిపోయింది. దారపోయి డ్రాప్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డ్రాప్స్ కూడా ఉంటాయో ఉండవో తెలియదు, కొంతసేపటికి ఆ డ్రాప్ కూడా అదృశ్యం అవుతుంది. ఇది ఎంత ఎల్నోని యొక్క మాయ అండి. ఎల్నీనో యొక్క మాయ. ఈ ఎల్నీనో ఎఫెక్ట్ ఇలా ఉంటుందని తెలుస్తుందండి మనకి. చెప్పలేము మరి, అది ఎల్నీనో ఎఫెక్ట్ పడవచ్చు పడకపోవచ్చు. టైమింగ్స్ ఇచ్చాడండి, 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, లేకపోతే 9 నెలలు, సంవత్సరం కూడా ఉండొచ్చండి, పోవచ్చు అనేసి గ్యారెంటీ చెప్పలేము అన్నట్టుగా చెప్పారు ఎల్నీనో వాళ్ళు. ఎల్నీనో ఎఫెక్ట్ని మన వాతావరణ కేంద్రం వాళ్ళు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టు కూడా చెప్పారు, ధృవీకరించారు. కానీ ఏది నిలకడ కాదు, ఎలా అయినా మారచ్చు అనే విషయం కూడా చెప్పారండి. ఎందుకంటే వాతావరణం అనేది అది మన చేతుల్లో లేని పని కనుక అది ఎలా అయినా మారచ్చు అని కూడా చెప్పారు. కనుక దయచేసి ప్రజలు, రైతులు, పబ్లిక్ అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకన్నా మంచిది. మరి మనం ఏం చేయలేము, మన చేతుల్లో లేదు, వాతావరణం ఉంది. ఏదైనా తేడాలు ఉంటే కూడా మనమే అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నట్టు మా బయోటెక్ ఇన్ తెలుగు ప్రజలకు, రైతులకు, స్టూడెంట్స్కి, యూత్కి, అందరికీ అన్ని రంగాల్లో కూడా సహాయకరంగా ఉంటూ మాకు తోచిన విధంగా మాకు తెలిసిన విషయాలను మీకు తెలియజేస్తూ మీ అభివృద్ధికై మేము తోడ్పడతామని ఈ యొక్క ఛానల్ ద్వారా మేము చెప్తూ ఉన్నాం. కనుక మేము మా వీడియోలను మీరు ఎల్లకాలం ఆదరిస్తూ చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రయోజనం ఉండే విధంగా ఈ వీడియోని మేము ఎక్కువగా ఇస్తూ ఉంటాం మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా. కనుక మీరు ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.